మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, కృష్ణాజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. కృష్ణాజనేయులు గారు, ఫస్ట్ రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడదామండి. గతంలో ఎవరు చూడలేదు, అదే కాదు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఎవరు చూడలేదు. తర్వాత ఏంటి ఇక్కడ ఈ విధంగా ఉందని చెప్పి వెళ్ళి చూడడము, ఈ బిల్డింగ్ ఏంటి ఈ విధంగా కంచెల్లాగా వేసిదంతా వేసింది, ఫెన్సింగ్ వేసారని చెప్పి. ఓకే, రిషికొండ ప్యాలెస్ సంబంధించి రెండు పార్టీలది రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి గతం నుంచి ఇప్పటి వరకు కూడా. మీరేమంటారు? ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని అంటే ప్రజల డబ్బులతో ఖర్చు పెట్టినటువంటి రిషికొండ ప్యాలెస్ కు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళ క్యాబినెట్ లో ఏమైనా దానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించారా? అసెంబ్లీలో చర్చించారా? ఎక్కడైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారా? ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా రహస్యంగా అక్కడ ఆ విధమైనటువంటి ప్యాలెస్ ఎందుకు కట్టాల్సినటువంటి అవసరం? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు. అది రహస్యంగా ఉంచాల్సినటువంటి అవసరమే లేదండి. ఎందుకు అని అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, శ్రీనివాసరెడ్డి గారు, మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెట్టాలనుకుంటే అడ్డుకుంటున్నారు అని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కను రిషికొండ ప్యాలెస్ కేసు సంబంధం ఉంది. మీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి వెళ్ళాలి అంటే మీకు ఇక్కడ అసలు ముందు ఉన్నటువంటి కేసులు ఇవన్నీ తేలాలి కదా, అది వేరే అంశం, దాని జోలికి వెళ్ళాలి. రిషికొండ ప్యాలెస్ కను క్యాపిటల్ కి సంబంధం. రెండవ అంశం ఏంటి అని అంటే, అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు, కోర్టులు, ఎన్జిటి, వీళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళి చూడాలన్నా సరే ఎవరిని రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఇది నియంతృత్వం పోకడ. మీరు ఆల్రెడీ 1987లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ ఆల్రెడీ టూరిజానికి సంబంధించినటువంటి హరిత రిసార్ట్స్ ఇవన్నీ కూడా నిర్మాణాలు జరిగాయి. అవి ఆల్రెడీ టూరిజానికి సంబంధించినటువంటి కొనసాగుతున్నటువంటి ఆ బిల్డింగులు పడగొట్టి ఇప్పుడు ఈ ప్యాలెస్ కట్టుకొని ప్యాలెస్ ద్వారాగా ఏం చేయాలనుకున్నారు? దేనికోసం ఉపయోగించాలనుకున్నారు? ఈ ప్రజాధనాన్ని దేనికోసం ఈ విధంగా దుర్వినియోగం చేశారు? ఇప్పటికీ సమాధానాలు లేవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర. అప్పుడు అసలు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, మాది ప్రభుత్వం, మా ఇష్టం, మేము ఎవరికి సమాధానం చెప్పాల్సినట్టు అవసరం లేదు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పరు, కోర్టులు కూడా చెప్పరండి. హైకోర్టు కూడా ఈ అంశం మీద ఎందుకు మీరు రహస్యంగా ఉంచుతున్నారు అనేటువంటి దాని మీద అనేక సార్లు హైకోర్టు సీరియస్ అయిన తర్వాత అక్కడ అధికారులు వెళ్ళటానికి అనుమతి లభించినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కనీసము రిషికొండ వైపు చూడటానికి వెళ్తే అరెస్టులు జరిగాయి. మరి అంత నియంతృత్వ పోకడలు ఎందుకు? ఇది తప్పు కదా. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసమో లేకపోతే వాళ్ళ కుటుంబం కోసమో ఆయన రాజభోగాల కోసమో కట్టారని ఆరోపణలు చేశారు అని బాధపడుతున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మరి రాజభోగాల కోసం కట్టకపోతే టూరిజం కోసం కట్టుంటే ఆ రోజున బహిరంగపరచవచ్చు కదా. టూరిజానికి సంబంధించినటువంటి ఈ అవసరాలతో మేము గడుతున్నామని ఆ రోజే చెప్పుండొచ్చు. మీరు ఆ రోజున అంత రహస్యంగా ఉంచారు కాబట్టి ఈ రోజున ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు దానికి పెట్టేసి ప్యాలెస్ లాంటి భవనాలు ఈ రోజున కట్టుకొని ఏం చేయాలని? ఆల్రెడీ విశాఖపట్నంలో ఒకవేళ 1000 మందో 7000 మందో అలాంటి వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకోవడానికి కావాల్సినవి ఉన్నాయండి. ఒకవేళ ప్రధానమంత్రి అక్కడికి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా సరే కావలసినటువంటి నేవీకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు కానీ ఇవన్నీ కూడా అధునాతనమైనవి అని కూడా అందుబాటులో ఉన్నాయండి. గతంలో వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు, ఉన్నారు. వాళ్ళకేమి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం ఏమి కట్టలేదండి. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక చిన్న ప్రశ్న అండి. మీరు అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి ప్యాలెస్ల గురించి, అక్కడ ఉన్నటువంటి వస్తువుల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో సముద్రం ఒడ్డునే ఉంటుంది వైజాగ్ క్లబ్ లో ఒక్క పూట నాకు అవకాశం ఇప్పించండి సార్. నాన్ కమ్మాస్ కి ఎవరైనా సరే అక్కడ ఒక ప్లేస్ ఇప్పించండి సార్ ఒక్క పూట. ప్రైవేట్ క్లబ్ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ ప్రభుత్వం మేము అక్కడే ఉంటాం. ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు చేతగాల
ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక వాదన తీసుకొస్తారు డైవర్షన్ కోసం, అదేవిధంగా జగదీష్ గారు ఇంకో వాదన తీసుకొస్తారు. హరిత రిసార్ట్స్ కట్టినప్పుడు అక్కడ ఏమి పచ్చని చెట్టు కొట్టకుండానే కట్టారా? ఉమ్. ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఖచ్చితంగా టూరిస్టులకు సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి అంశం ఉంది. అసలు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ని ఎందుకు కూలగొట్టారనేటువంటి దాని మీద ఎక్కడైనటువంటిది ఒక రీజన్ చెప్పగలిగారా ప్రభుత్వం వైపు నుంచి? ప్రభుత్వం వైపు నుంచి హరిత రిసార్ట్స్ ని ఈ విధంగా మేము ఎందుకు కూలగొట్టాం, ఈ విధంగా దీనికి రీజన్ ఇదని ఏమైనా చెప్పగలిగారా? ఏమీ లేదు. ఈ రోజున ఒకటండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటి అని అంటే, నేను 30 ఏళ్ళు ఉంటాను, మాది ప్రభుత్వము, ఇకెవరు అడిగేవాళ్ళు లేరు అనేటువంటి ఒక రాచరిక ధోరణిలో, ఇది భారతదేశంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనేటువంటి మర్చిపోయి ఆ విధమైనటువంటిది కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎవ్వరూ కూడా అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఆచర్యనే, ప్రజలకు సమాచారం లేకుండా, ప్రజలకు ఏ విధమైనటువంటి కనీసమైనటువంటి ప్రవేశం లేకుండా, ప్రజలకు తెలియకుండా ప్రజాధనాన్ని మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేసినటువంటి విషయంలో ఖచ్చితంగా తప్పు జరిగింది. దాన్ని అంగీకరించి తీరాల్సింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి తప్పు జరిగిన దాని మీద ఏ విధంగా కేసులు పెడతారు ఏమిటి అనేటువంటి దాని మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఇక్కడ దీని మీద కేసులు పెట్టాలి వద్దనేటువంటి దాని మీద శేషభిషాలు లేవు, ఆల్రెడీ తప్పు జరిగింది, కేసులు పెట్టడం కూడా కన్ఫామ్ అనేటువంటి దాని మీద చెప్పారు. ఎలా పెడతారు ఏంటి అనేది పెట్టండి. అయితే ఇప్పుడు నేను చేసేటువంటి సూచన ఏంటంటే, తులసిరెడ్డి గారు కూడా ఒక మంచి సూచనలు చేశారు, సిపిఎం పార్టీ వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేశారు. ఇంతకు ముందు ఆయన సిపిఎం పార్టీకి సంబంధించిన వి శ్రీనివాసరావు ఆయన కొన్ని సూచనలు చేశారు. నేనేమంటాను అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదే పదే ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్తున్నారు. అదేమిటి అని అంటే, నేను 95 లాంటి ముఖ్యమంత్రిని చూస్తారు మీరు అనేటువంటి దాని మీద ఆయన ఏ కోణంలో చెప్తున్నారు? మేము అప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసేవాళ్ళం, అది చేసేవాళ్ళం కోణంలో చెప్తున్నారు. నాకు తెలిసి నేను కూడా అప్పుడు యాక్టివ్ గానే ఉన్నాను జర్నలిజంలో. అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆ అసెంబ్లీ మొట్టమొదటి రోజున అసెంబ్లీ అయిపోయిన వెంటనే అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి పీజేఆర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి మీరు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అడిగినంత స్పోర్టివ్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నారు. అదే విధంగా పబ్లిక్ గార్డెన్స్ లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశాలు పెట్టారు. అదే విధంగా అన్ని మేధావులు, ఇతర వర్గాలు, ఇతర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని మా ప్రభుత్వం ఎలా నడవాలి, మేమేమైనా తప్పులు చేస్తున్నాం, మీరు మాకు సమాచారం ఇవ్వండి, మీరు చెప్పేటువంటి సూచనలు మేమన్నీ పాటిస్తామని చెప్తున్నాను. ఇప్పుడు జగదీష్ గారు కూడా ఈ డిబేట్లు ఏమడిగారు, గత ప్రభుత్వం ఎక్కడైనా సరే ఒక్క అఖిలపక్ష సమావేశమైనా పెట్టిందా అనేటువంటి దాని మీద అడిగారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, వాళ్ళు ఎలాగో నియంత్రిత పోకడలతో వ్యవహరించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 95 లాంటి సీఎం చూస్తారు. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టండి, ఇదే రుచికొండ మీద పెట్టండి. అసెంబ్లీలో డిబేట్ జరిగింది, మంచి పరిణామం. అసెంబ్లీలో డిబేట్ చేశారు, ఎట్లా జరిగింది ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రజాధనం దుర్వినియోగం అన్నిటి మీద ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టే అన్ని పార్టీల వాళ్ళని అడగండి, ఈ ప్రభుత్వం ఇలా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్యాలెస్ ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఏంటి అనేది మీ ప్రతిపాదనలు ఏంటి మీ పార్టీల నుంచి అని అడగండి. అదే విధంగా అంతమంది మేధావులు, కొన్ని సంస్థలు అవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళందరితో కూడా మాట్లాడండి, ఏం తప్పేం కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వము ఒక అవకాశం ఉండే, ముఖ్యమంత్రి రానక్కర్లేదండి, దానికి చీఫ్ సెక్రటరీ కూడా పెట్టవచ్చు అభిప్రాయాలు తీసుకోవటానికి. ఆ విధంగా దానికి దేనికి ఉపయోగిస్తారు అనేటువంటి దాని మీద ఇక్కడ ప్రభుత్వం చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ దీనికన్నా ఉపయోగించాలంటే లక్షల్లో కరెంటు బిల్లు కట్టాలి, మేము ఏం చేయాలి దీనికి. ఇది ఇప్పుడు మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి వైట్ ఎలిఫెంట్, దాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనికి ఏం చెప్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు, వేరే వాళ్ళ కంపెనీలలో కొనేవాళ్ళు ఉన్నారని దానికి డబల్ రేట్ కొట్టారు అనేటువంటి దాని మీద. అందుకనే నేను ఒకటి చెప్తానండి, నాకున్నటువంటి సమాచారాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రిసార్ట్ ను పట్టినటువంటి ఉద్దేశం మాత్రం తన కోసమే అనేటువంటిది నా దగ్గర ఉన్న సమాచారం మేరకు చెప్తున్నాడు. అది కూడా ఎలా అంటే, ముఖ్యమంత్రిగా ఉండి వాడుకోవటం వరకు ఆయన వాళ్ళు పరిమితం కాదలుచుకోలేదండి. టూరిజం తరపున కట్టినటువంటి దీన్ని లీజు పేరుతో, తక్కువ లీజు పేరుతో తీసుకొని ఏదో ఒక కంపెనీ పేరుతో తీసుకొని అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు వాడుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశం కూడా ఉంది అనేటువంటిది కూడా ఆ రోజు వచ్చినటువంటి కొన్ని విమర్శలండి. ఇలాంటి ప్రజాధనంతో
మీ సొంత అవసరాలకి ఉపయోగించుకునేటువంటి విధంగా 100 కోట్లను ఉపయోగించడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. మన ఆ డిబేట్ ప్రభుత్వం ప్రకారం మరి చేసిన అఖిల పక్షం విధానాన్ని వేయడానికి ఎట్టి కూటమి పరిస్థితుల్లో నాయకులు సిద్ధంగా ఉంటే అంత విలాసవంతమైన చెయ్యాలండి. భవనాన్ని ఏ Democratic విధంగా గా వాళ్ళకి వినియోగించుకోవాలని ఒక ఆలోచిస్తున్నారని క్లారిటీ అడగాలి. వస్తుంది. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉన్నారు, కృష్ణాంజలి గారు 95 చెప్పిన సీఎం సలహా అంటున్నారు కాబట్టి తీసుకుంటాం ఖచ్చితంగా. ఓకే చెప్పండి మేడం. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకునేది. ఎందుకంటే రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కదా, దేన్ని ఖర్చు పెట్టారు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని కూలిస్తే కాదు కదా, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది మాట్లాడదాం. ఎస్ తులసిరెడ్డి గారు, ఖచ్చితంగా